బెట్టింగ్ యాప్స్పై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. ఏందంటే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఐదుగురితో సిట్ ఏర్పాటు. హైదరాబాద్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిఐడి అడిషనల్ డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. సిట్ బృందంలో ఐజీ రమేష్తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డిఎస్పీ శంకర్ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఇప్పటికే పంజగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్ పిఎస్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కూడా ప్రభుత్వం సిట్కు బదిలీ చేసింది. దీనిపై 90 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సిట్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇంకా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళు ఏడ దాచుకున్నారో బయటికి రారి. మీరు ఎన్ని రోజులు దాచుకున్నా విచారణకు హాజరుగాక తప్పదు. ఒకవేళ మీరు గనక హాజరు కాకుంటే ఖచ్చితంగా ఎన్బిడబ్ల్యూ మీన్స్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా తీసుకుపోయి డైరెక్ట్ లోపలేస్తారు. ఇప్పుడు విచారణకు వచ్చి మీరు ఏం చేసిర్రు అనేది చెప్పాలి. మీరు ఏం చేసిర్రు, మీరు ఎంత తీసుకున్నారు, మీకు ఎవరిచ్చిర్రు, ఆ పూర్తి వివరాలు అందియాలి. అందిస్తే మీకు శిక్ష తగ్గుతుంది. మీరు ఎంతోమందిని పరోక్షంగా చంపి ఇప్పుడు పోయి జల్సాలు చేసుకుంటూ ఎక్కడనో విదేశాలల్లో ఎంజాయ్ చేసుకుంటుంటే నడవదు. ఇన్ని రోజులు మీ ఆటలు సాగినాయి అంటే ప్రభుత్వం చూడనన్ని రోజులు ఎంజాయ్ చేసిర్రు. ఇన్ని సంవత్సరాలు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి ఒకడు పైసల గాలిలోకి ఇసిరేసి ఇంకొకడు కుక్కలం పట్టుకొని తిరుగుడు, ఒకడొకడు స్పోర్ట్స్ బైకులు, స్పోర్ట్స్ కార్సు, ఇవన్నీ ఎవరు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. కానీ ఎవ్వడికి లేని ఇన్కమ్ మీ ఎక్కడికైనా ఆలోచిస్తే లాస్ట్కి మీరు చేసింది ఏంది? ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి విపరీతంగా దోసుక తిని ఇవాళ పోయి బయటి దేశాలలో దాచుకుంటారు. చూడుర్రి రెడీగా కూర్చున్నారు మీకోసమే. రాకుంటే ఈ 90 రోజులలో నివేదిక ఇవ్వాలని డీజీ గారు ఆదేశించారు. ఈ 90 రోజులల్లో ఈ లోపల మీరు కనుక వచ్చి సరెండర్ కాకపోతే లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. మిమ్మల్ని ఎక్కడి నుంచి అన్న గుంజుకొని వస్తారు. అది గుర్తుపెట్టుకోరు. అప్పుడు వేరే సెక్షన్లు కూడా యాడ్ అవుతాయి. జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని వచ్చి చట్టానికి సహకరించి మీ వల్ల తప్పు జరిగింది కాబట్టి మా వల్ల తప్పు జరిగింది, మేము ఆయా కుటుంబాలకు ఖచ్చితంగా మేము ఆర్థిక సహాయం చేస్తాము అని చెప్పేసి మీరేదో చెప్పుకోవాలి. మీరేన్నో పోయి దాచుకొని కూర్చుంటే మరి ఎవడొస్తాడు, ఎవడు రావాలి విచారణకు? ఏమనంటే సార్ రేవంత్ రెడ్డి సార్ మా అమ్మని తిట్టిండు, మా ఫ్యామిలీని తిట్టిండు అని మాట్లాడుతున్నారు. తిడతారు మరి. వాళ్ళ ఫ్యామిలీలన్నీ రోడ్డు మీద పడ్డప్పుడు తిట్టకుంటే ఏం చేస్తారు? బరాబర్ తిడతారు. తప్పేం లేదు. మిమ్మల్ని ఎవరన్నా వెనకేసుకొస్తే ఇంకా వాళ్ళదే తప్పు. ఇది మాత్రం 100% కరెక్ట్. వాడు నా అన్వేషణ అనేటోడు తిట్టడం 100% కరెక్టే. వాడు మాట్లాడింది 100% కరెక్ట్.